జ్యేష్ఠమాసము పౌర్ణమి ఈరోజు ఏరువాక పౌర్ణమి. అయితే ఇది మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఒక విశేషం ఉందండి. ఆ విశేషం ఏంటి అనేది ఈరోజు మీకు నేను షేర్ చేయదలుచుకున్నాను. అందుకని చక్కగా అందరూ వినండి, ఆనందించండి, లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఓం నమో నారాయణాయ శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ గారి తిరునక్షత్రం. అంటే ఇప్పుడు మనము నమ్మాళ్ళ వాళ్ళ తిరునక్షత్రము అంటే అవతరించిన రోజు. అదేవిధంగా పరాశర భట్టర్ యొక్క తిరునక్షత్రాన్ని తెలుసుకున్నామండి. అదేవిధంగా ఈరోజు ఎవరిది అంటే తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ గారి తిరునక్షత్రం అన్నమాట. అంటే వీరి గొప్పతనం ఏంటి అసలు అంటే, మనం ఒక మాటలో చెప్పాలంటే అసలు రామానుజాచార్యుల కన్నా ముందు వారు వీరు. రామానుజాచార్యులు కంచి నుండి శ్రీరంగానికి రావడానికి ముఖ్యమైన వారు వీరన్నమాట. కాబట్టి వీరు అసలు ఏ విధంగా అక్కడికి వెళ్ళారు, ఏ విధంగా రామానుజులను శ్రీరంగానికి తీసుకురావడం జరిగింది, అసలు వీరెవరు అనేది మనము చక్కగా వారి యొక్క వైభవము, ఆచార్య నిష్ఠ, భక్తి, ఇవి అన్నీ కూడా ఎటువంటి అనేది మనము తెలుసుకుందాం. ఈ తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ అని ముఖ్యంగా మనం పలుకుతున్నాం కదా. అసలు అరయ్యర్ అంటే ఎవరు అనేది తెలుసుకుందాం మనము. అయితే తిరువరంగ పెరుమాళ్ అనేదేమో వారి యొక్క నామము. అరయ్యర్ అని ఎందుకు అంటారు అంటే, వీరు ఆ నంబెరుమాళ్ళకి దాసోహం సమర్పించి ఆచార్య నిష్ట కలిగి భగవంతుడి యొక్క అంటే ఈ తిరువాయిమొడి పాసురాలను చక్కగా పాడుతారు, నృత్యం చేస్తారు వీళ్ళు. అయితే వాటికి చక్కగా రాగాలతోని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లు తంబూరా లాంటివి పట్టుకుని వాయిస్తూ చక్కగా వాటిని గానం చేస్తారు, అభినయిస్తారన్నమాట. వారు అట్లా అభినయించే వాళ్ళను అరయ్యర్ అని అంటారు. ఇది మొట్టమొదటగా ఈ అంటే ఈ తిరువాయిమొడి పాసురాలను మనకు అందించిన వారు నాదమునులు. అయితే ఆ నాదమునులు ఇవి కేవలం వట్టిగా చదవడము, పారాయణం అయితే బాగుండదు, దీనికి రాగయుక్తంగా చదివినప్పుడు బాగుంటుంది అని వారు ప్రవేశపెట్టిందన్నమాట. ఈ తిరువాయిమొழிని చక్కగా మన ఫంక్షన్లలో అంటే శుభ కార్యక్రమాలప్పుడు కూడా దీన్ని పారాయణం చేయాలి. అయితే వట్టిగా చదవడం కాకుండా ఇలా రాగయుక్తంగా, ఇప్పుడు మనం తిరుప్పావై పాశురాలు ఉంటాయి, ఆ తిరుప్పావై పాశురాలు కూడా రాగయుక్తంగా పాడినవి ఉంటాయి కదండి. అట్లా వీరు రాగయుక్తంగా పాట పాడతారనమాట వీటిని. అట్లా పాడడాన్ని ఆ పాడడము అంటే ఊరికే పాడడం కాదు, వాటిని రాగము మళ్ళీ అభినయం చేస్తూ నృత్యం చేస్తూ పాడతారనమాట. అంటే ఇది ఒక పెద్ద ఉత్సవం జరుగుతుంది శ్రీరంగంలో. చాలా వందల మంది పాల్గొంటారండి అరయ్యర్లు దీంట్లో. అట్లా దీన్ని అసలు ముఖ్యంగా శ్రీరంగంలో ప్రవేశపెట్టిన వారు ఈ తిరువరంగ పెరుమాళ్ అన్నమాట. వీరు నాదమునుల యొక్క మనుమడు, యామనాచార్యుల యొక్క కుమారుడు, శ్రీరామమిశ్రుల యొక్క మనుమడు, వారి యొక్క ముత్తాత అన్నమాట. నాదమునులు ప్రవేశపెట్టిన దాన్ని వీరు శ్రీరంగంలో అమలు చేసిందనమాట. దీన్ని అందరికీ నేర్పడము, దీన్ని ఈ విధంగా పాడాలి అని తయారు చేసిండ్రు అన్నమాట, బోధించింది.
కాబట్టి వీరి యొక్క తిన్నక్షత్రాన్ని ఇప్పుడు చుక్కలు ఎన్నో ఉంటాయి, కానీ సూర్యుడు అనేవాడు ఎక్కువ ప్రకాశిస్తూ ఉంటాడు, వెలుతురునిస్తూ ఉంటాడు. అట్లా అరయ్యర్లు చాలామంది ఉంటారు, ఇప్పటికీ కూడా ఎంతోమంది దీంట్లో ఉంటూ ఉంటారు. మనము పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కళ్యాణాలప్పుడు ఇలా కొంత నృత్యం చేసే విధానం ఉంటుంది. పల్లకి సేవలు చేసినప్పుడు హెచ్చరికలు చేస్తూ వాళ్ళు పెరుమాళ్ళను చేతిలో పట్టుకొని అటు ఇటు కొన్ని అంటే వాళ్ళు వేసే నృత్య గమనాలు ఉంటాయి. ఆ గమనాలు చేస్తూ మనకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు. అట్లా ఆ పద్ధతులన్నీ కూడా ప్రవేశపెట్టిన వారు వీరన్నమాట. అయితే మరి వీరి గురించి తెలుసుకుందాం మనం. వీరు శ్రీరంగంలో అధ్యయన ఉత్సవాలు జరిగేటప్పుడు ఈ ఆళ్వార్ల ప్రబంధాలను అదొక ప్రత్యేకంగా చాలామంది వెయిట్ చేసి మరీ వింటూ ఉంటారు. ఆ దృశ్యం కనుల పండుగగా ఉంటుంది. అక్కడ ఎంతోమంది పోటీలు పడతారు అక్కడ పాల్గొనడానికి చాలామంది. మనకి ఇక్కడ అంటే సేవ చేస్తే దాన్ని తీసుకొని పోవడానికి పట్టుకోవడానికి ఎవరు వస్తారు అనేది చూడాలి, కానీ అక్కడ అట్లా ఉండదండి. అందరూ వాళ్ళకి ఈ సంవత్సరం రావాలంటే 5-6 సంవత్సరాల వరకు బుక్ అయి ఉంటారు. ఈ సంవత్సరం వీళ్ళు, ఈ సంవత్సరం వీళ్ళు అని సేవ చేసుకోవడానికి అంతా ఆతృత కలిగి ఉంటారన్నమాట అక్కడ అరయ్యర్లు. ఆ విధంగా వీరు అక్కడ మొట్టమొదట శ్రీరంగంలో అధ్యయన ఉత్సవాలు జరుగుతూ ఉన్నప్పుడు మరి దీనికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో తెలియజేసుకుందాం మనం ఇప్పుడు. ఈ పెరుమాళ్ళై చదువుతూ ఉంటారు కదా, చదువుతూ ఉంటే కొంతమంది ఏదైనా చెప్తే మనకు దాని మీద ఆసక్తి కలుగుతుంది. ఏదైనా ఒక విషయం చెప్తే దాన్ని మనకు చేయాలనిపిస్తుంది, మనకు వినాలనిపిస్తుంది, మనకు చూడాలనిపిస్తుంది. ఆ విధంగా వీరు తిరువాయ్మొழிలో ఉన్న ఒక పాశ్రాన్ని చదివారట. చదివితే మరి దాని అర్థము ఏంటి అంటే పద్మనాభ స్వామి మీద ఉంది ఆ పాశ్రం. ఆ పాశ్రాన్ని చదివితే దాన్ని వింటే తిరువనంతపురమునకు నడిచిపోదాము రండి రండి భక్తులారా రండి రండి అని పాడుతూ ఉన్నారు. ఆ పాట విధానము, పాడే పాట విధానము, ఆ రాగము అన్నిటికీ అక్కడ ఉన్న యామనాచార్యులు ఆళవందార్లే ముగ్ధులైపోయినరట. వారి పుత్రులే వీరు, కానీ వీరు పాడిన దానికి ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది కదండి. అట్లా వీరు పాడిన దానికి విని ఆళవందార్లు పరవశించిపోయి పెరుమాళ్ళ అనుజ్ఞ తీసుకొని దాన్ని విని ఆనందపడి వెంటనే పద్మనాభ స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ మంగళాశాసనం చేసిండ్రట. అంటే అది ఎలా ఉంటుంది అది అనడానికి ఇది ఒక మచ్చుతునక అనమాట. మనము మాటల్లో వర్ణించలేము, చూసి తరించవలసింది. అంత బాగా చేస్తారనమాట. అసలు ఎటు చూసినా మనలో భక్తిభావం, ముందు ఆందోళన, తర్వాత భక్తి భావం అనేది కలిగి మనము మొత్తం కంప్లీట్గా ఏదో లోకాల్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. వాళ్ళు అలా వాడుతూ ఉంటే విన్నప్పుడు. అట్లా ఈ ఆళవందారు కూడా వెళ్ళి చక్కగా వీరి అభినయము, వీరి గానము విన్న తర్వాత వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిండ్రట. అక్కడికి వెళ్ళి మంగళాశాసనం చేసిండ్రట వారికి. అయితే వీరు ఏం చేసిండ్రు అంటే ఈ ఆళవందార్లు ఈ సూక్తులను, ఈ అరియర్ల భక్తి భావాన్ని చూసిండ్రు కదా. చూసి నంబెరమాళ్ళ పట్ల తిరుప్పాణాళ్వారు కూడా పాటలు పాడతారు కదా, భక్తి గీతాలు పాడేవాళ్ళు. వీరు కూడా పంచమ కులానికి చెందిన వాళ్ళే, కానీ సాక్షాత్తు వారు రంగనాథ స్వామి అనుగ్రహించారు వీరిని. వీరి పాటలకు ముగ్ధులైపోయారు, పరవశించి తన దగ్గరికి పిలిపించుకున్నారన్నమాట. అటువంటి గొప్పవాళ్ళు. అయితే ఈ నంబెరమాళ్ళ పట్ల వీరికి ఎటువంటి భక్తి ఉన్నదో
వీరు అవసాన దశలో ఉన్నారట ఆలవందర్లు. అప్పుడు ఈ అరియాళ్ళకు తెలియజేసిండ్రట ఈ తిరుపన్నాళ్ళ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే. అరియాళ్ళ భక్తి భావము అనేది అంత గొప్పగా ఉంటుందన్నమాట. అంటే వీళ్ళ భక్తి విశేషాలను వాళ్ళ పాట ద్వారా వాళ్ళు దాన్ని ప్రస్ఫుటింపజేస్తారు. దానికి అందుకే కదా మరి గానానికి అంత ఆకర్షణ ఉంటుందన్నమాట. ఇట్లా ఆలవందాల తర్వాత రామాంజులు శ్రీరంగానికి వచ్చారు కదా. మరి ఏ విధంగా వీరిని రప్పించబడ్డారు? వారు రామానుజులు కంచి నుండి వారికి వారే రాలేదు, ఇక్కడికి ఎలా వచ్చారు అనేది మనము తెలుసుకుందాం. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ అరియర్లే ప్రధాన కారణం అన్నమాట. ఆ శ్రీరంగంలో ఉన్న శ్రీ వైష్ణవులు ఉన్నారు కదా, వాళ్ళు రామానుజాచార్యుల గురించి తెలుసుకొని కాంచీపురం నుంచి శ్రీరంగానికి వారిని పిలిపించండి అని యామనాచార్యులు కూడా రామానుజులను తన తర్వాత ఇక్కడ చూసుకోవాలి, పీఠాన్ని రావాలి అని ఒకసారి తీసుకురావడానికి వెళ్ళి విఫలమై వచ్చేస్తారు, తీసుకురాకుండానే. వారు చిన్న బాలుడు అప్పుడు. అయితే వీరు అవసాన దశలో ఉన్నప్పుడు ఈ శ్రీ వైష్ణవులందరూ కూడా ఆ యామనాచార్యులు కూడా కోరుకుంటారు ఏమని, ఆ రామానుజులను తీసుకురావాలి అని. అయితే అప్పుడు శ్రీరంగనాథ స్వామి ఏమంటారంటే, వీళ్ళందరూ కోరుకున్నప్పుడు కాంచీ వరదరాజస్వామికి కోరుతారనమాట. నంబెరమళ్ళను వీళ్ళు శ్రీ వైష్ణవులు కోరుకుంటే ఈ రంగనాథ స్వామి వరదరాజస్వామికి రామానుజులను శ్రీరంగం పంపించండి అని కోరుతారట. కోరితే అప్పుడు వరదరాజస్వాములు అసలే నేను పంపించలేను అంటే అంత ప్రేమ వారికి అనుగ్రహము, అందుకని ఇక్కడ లేకుండా నేను ఉండలేను, నేను పంపించను అని వారు కూడా వర్తమానం పంపించడం. అయితే అప్పుడు ఇక ఏం చేయాలి, మరి ఎలా తీసుకురావాలి అని ఆలోచించి రంగనాథ స్వాములు ఏం చేసిండ్రు అంటే, ఈ వారికి సంగీతం అంటే చాలా ప్రీతి వరదరాజస్వాములకు. అందుకని ఈ అరియర్లను పిలిచి వీళ్ళకు అప్పగించిండ్రు, మీరు వెళ్ళి వారిని ఆనందపరిచి రామానుజులను తీసుకొని రావాల్సింది అని. అప్పుడు ఈ అరియర్లకు అప్పగిస్తే ఈ తిరువరం పెరవాళ్ళ అరియరు బృందం అంతా కూడా అక్కడికి వెళ్ళిండ్రు వరదరాజస్వామి కాంచీపురానికి. వెళ్తే అక్కడ కాంచీపురంలో కూడా అరియర్లు ఉంటారు కదా కొంతమంది, ఇప్పుడు ప్రతి చోట ఉంటారు దేవాలయాలకు లో ఆ విధంగా గానం చేసేవాళ్ళు. అయితే ఆ కాంచీపురం చేరుకుంటున్నారు అని తెలియగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళని ఎదుర్కొని స్వాగతాలు చెప్పి వాళ్ళ తిరుమాళిగా అంటే వాళ్ళ ఇండ్లకు తీసుకువెళ్ళి వీళ్ళను చక్కగా అతిథి మర్యాదలు అన్నీ ఇచ్చి ఆనందింపజేసిందట. అప్పుడు ఈ కంచి వరదరాజస్వామి ఆలయంలో తిరుక్కచ్చి నంబి మనం అంటే రామానుజులు ఆచార్యులుగా కావాలని కోరుకున్నారు. ఆ తిరుక్కచ్చి నంబి ఎటువంటి వాడంటే వరదరాజస్వామితోని రోజు విసనకర్రతో వీస్తూ మొత్తము అన్ని సేవలు అయిపోయినాక విశ్రాంతి తీసుకునేటప్పుడు ముచ్చటిచ్చేవాళ్ళు, అన్ని విశేషాలు అడిగితే చెప్పేవారు అన్నమాట. తిరుక్కచ్చి నంబి ఆయనకి ఏమైనా విషయాలు తెలుసుకొని ఉంటే కూడా వరదరాజస్వామికి తెలిపేవాళ్ళు, వరదరాజస్వామిని అడిగేవారు అన్నమాట. మన రామానుజులు కూడా వాళ్ళకి సందేహం ఉంటే తిరుక్కచ్చి నంబి ద్వారా తెలుసుకున్నారు కదా, అట్లా అటువంటి గొప్పవారు అన్నమాట. అయితే ఈ కాంచీపురం అరియర్లు మన శ్రీరంగం నుండి వెళ్ళిన తిరువరంగ పెరుమాళ అరియర్ బృందాన్ని అందరినీ అక్కడికి కోవెలకి తీసుకెళ్ళి అక్కడ చక్కగా వాళ్ళందరూ కూడా కలుసుకొని ఈ తిరుక్కచ్చి నంబిని దర్శించుకున్న తర్వాత ఏమడిగిందంటే, వరదరాజస్వామి దర్శనము మాకు కలగజేయండి అని అర్చకులు కాబట్టి అర్చకులను అడిగారట వాళ్ళు.
అడిగితే సరే అని వీరిని కూడా అక్కడ ప్రవేశింపజేసి దర్శనం చేయిస్తే అప్పుడు ఈ హరిహరులు ఏమన్నారంటే, ఓ త్రివిక్రమ శంకరతాంగ కల్పక ధ్వజ అరవింద అంగుచ వజ్ర లాంఛనముల ముద్రలు కలిగిన నీ పాదములను నా శిరస్సుపై ఉంచు తండ్రి. మన హరిహరులు వచ్చారు అని వీరు తెలియజేసినట. ఎవరు? తిరుక్కచ్చినమ్మి గారు తెలియజేస్తే అప్పుడు షటారి ఉంచి వారిని అనుగ్రహించిండు, తీర్థము ప్రసాదము ఇచ్చి. అప్పుడు ఏమన్నారంటే, ఈ హరిహరులు వచ్చారని చెప్పారు కదా, వీరికి సంగీతం అంటే ఇష్టం కాబట్టి వరదరాజస్వామి పెరుమాళ్ళు అడిగారట, హరిహరులను పాట పాడమని అడిగారట. అప్పుడు వీళ్ళు చాలా సంతోషంతో మృదు మధురంగా ఆడవాళ్ళ సూక్తులను, వాళ్ళు వాడేవేముంటాయండి, వేరే సినిమా పాటలు కాదు, కేవలము ఈ సాంప్రదాయానికి సంబంధించిన ఈ తిరువాయిమొళి పాసురాలను వాడతారనమాట వాళ్ళు. అట్లా ఇప్పుడు మనకి ఎంఎస్ రామారావు, ఎంఎస్ శ్రీనివాస్ గారు ఉన్నారు, వారు ఏం పాడతారండి, హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేస్తారు ఎక్కడికి పోయినా కూడా. అలా వీరు ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన ఆ పాసురాలను పాడతారనమాట. వీరు చక్కగా మధురంగా పాడితే వరదరాజస్వామి ఎంతో ఆనందించి తన్మయత్వాన్ని పొందినట. అప్పుడు ఆ విధంగా హరిహరులు పాడడం అయిపోయిన తర్వాత ఏం కావాలో కోరుకోండి అన్నారట. అప్పుడు సంతోషపడినప్పుడు రాజులు ఏం చేస్తారండి, వరాలు ఇస్తారు. అట్లా ఇస్తే వీరు సంకోచించారట. సంకోచిస్తే పర్వాలేదు, ఏదైనా అడగండి ఇస్తా అంటే, ఏదైనా ఇస్తారా అన్నారట వెంటనే హరిహరులు. అంటే నా ఇద్దరు దేవేర్లను నన్ను తప్ప ఏదైనా అడగండి అన్నారట. అప్పుడు పాపం రామాంజులను మర్చిపోయినట్టున్నారు. అందుకని అట్లా చెప్పేసరికి వీళ్ళు ఏమన్నారంటే, ఏది అడిగినా ఇస్తారా అని మళ్ళొకసారి కన్ఫర్మ్ చేసుకొని ఈ రామాంజులను చూపించారట. చూపించి ఈ వీరిని శ్రీరంగానికి పంపించండి మాతోని అని అడిగారట. అప్పుడు పాపం కొంత బాధపడ్డారు, నిరాకరిద్దాం అనుకున్నారు, కానీ మాట ఇచ్చేసిండ్రు కదా, కాబట్టి సరే అని పంపించారనమాట. ఆ విధంగా ఈ హరిహరులతోని మరి వీరు పంపకుంటే మాత్రం ఊరుకుంటారా, వీళ్ళు వెంటనే అంటూనే ఉన్నారట, సాక్షాత్తు శ్రీరామచంద్రుడివి, నువ్వు ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవు, సత్యవంతుడివి కాబట్టి మాతో పంపవలసిందే అని. ఆ విధంగా రామానుజులను త్యాగం చేసిండ్రు. కంచి వరదరాజస్వామి వారు శ్రీరంగానికి పంపించారు వారు త్యాగం చేసి. అందుకే ఎంతోమంది అక్కడి నుంచి చాలామంది కూడా ఇలా ఆచార్యులు త్యాగం చేయబడి శ్రీరంగానికి, తిరునారాయణపురానికి ఇలా వెళ్ళారనమాట. అట్లా వెళ్ళినందుకే దీనికి త్యాగ మంటపం అని పేరట. తెలుసా మీకు ఈ త్యాగ మంటపం అని? ఇప్పుడు మన శ్రీరంగానికి ఏంటి భోగ మండపం అంటారు దాన్ని. అక్కడ ఆండాళమ్మది కాబట్టి భోగి అనేది జరుగుతుంది కదా, అందుకని భోగ మండపం అంటారు. తిరుపతినేమో పుష్ప మంటపం అంటారు. అక్కడ దొరికే పుష్పాలు ఎక్కడ దొరకవు అన్నమాట, అన్ని రకాలు. అదేవిధంగా మన మేల్కోటే తిరునారాయణపురాన్నేమో జ్ఞాన మంటపం అంటారు. అక్కడ ఉపదేశించారు ఆ రామాంజులు 12 సంవత్సరాలు ఉండి, కాబట్టి దానికి జ్ఞాన మంటపం అని. రామానుజాచార్యులే అక్కడైనా ఇక్కడ తోటలు పెట్టించింది, అనంతాళ్వాన్ని పంపి రామాంజులే ఇక్కడ త్యాగ మంటపము అంటే రామాంజులను శ్రీరంగానికి పంపడం, త్యాగం చేసిండు కాబట్టి త్యాగ మంటపం అయిందనమాట. ఈ విధంగా రామాంజులు కంచి నుండి ఇక్కడికి వచ్చి ఎన్నో సంస్కరణలు చేసిండ్రు, ఎంతో కీలక పాత్ర పోషించిండ్రు. మన సాంప్రదాయంలో ఎన్నో అంటే దేవాలయ విధానాలలో ఉత్సవాలను నడిపించడము,
అన్ని విషయాలలో. మరి ఇవన్నీ చేయడానికి వీరు అరియర్లు చాలా కీలక పాత్ర వహించిండ్రు. వీళ్ళు పెద్దవాళ్ళు కదా, వీరు తీసుకొచ్చిండ్రు. అప్పుడు చిన్నవాడు ఈ రామాంజులు. ఈ ఆడవందార్లు ఏం చేసిందంటే 5 ప్రధాన శిష్యులు వాళ్ళకి 5 బాధ్యతలు అప్పగించి వీరు వెళ్ళిపోయిండ్రు. వీరు పరమపదించిన తర్వాతనే రామాంజులు అక్కడికి చేరుకోవడం జరిగింది. కాబట్టి ఆ 5 ఏమిటి అనేది ఈ అరియర్లే వాళ్లకు ఆ రామాంజులకు తోడుండి అవన్నీ కూడా వీరితోని అమలు చేయించారన్నమాట. అంటే వారు పెరియనంబి గారిని రామాంజులకు పంచసంస్కారం చేయడం, అంటే ఎవరు పంచసంస్కారం చేయాలి, ఏమేం రాయాలి, ఏమేం చెయ్యాలి అన్నీ కూడా వారు గురువు కాకపోయినప్పటికీ వారు ఆదేశించిన ప్రకారం ఈ అరియర్ల సహాయంతో రామాంజులు అక్కడ అన్నీ కూడా చేయడం జరిగింది, ఏర్పాట్లు చేశారన్నమాట. తిరుకోష్టియూర్ నంబి గారేమో తిరుమంత్రాన్ని, చరమ శ్లోకాన్ని అందించారు. అదే కదా 18 సార్లు వెళ్ళారు అక్కడికి. అయితే ఈ విధంగా అరయ్యర్లు అనేవాళ్ళు చాలా ముఖ్య పాత్ర వహిస్తారు. ఇలా వీరు దీన్ని చక్కగా సాంప్రదాయంగా అలా పాడుతూ ఉత్సవాలు జరపడం అనేది పరిపాటైంది. ఇప్పుడు కూడా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న దేవాలయాలలో కూడా ఈ అధ్యయనోత్సవము ఇట్లాంటి కళ్యాణాలు జరిగినప్పుడు కొన్ని అవి ఆ నియమం ప్రకారం, ఆ ఆచారం ప్రకారమే చేస్తూ ఉంటారు. మనం కూడా ఆనందిస్తూ ఉంటాం కదా. అదేవిధంగా అక్కడైతే ఇంకా చాలా బాగా జరుగుతాయన్నమాట. అయితే వీరు ఇంకా ఇలా వీటిని ప్రచారం చేయడం జరిగింది. ఇలా అరియర్లు అనేవాళ్ళు ఒక ప్రత్యేకతను నెలకొల్పిన వారు ముఖ్యులు, నాదమునులు. వారి తాతగారు, ముత్తాతగారు శ్రీరామ మిశ్రులేమో వారి తాతగారు, యామనాచార్యులు ఆళవందార్లేమో వారి యొక్క తండ్రి గారు అన్నమాట. అదేవిధంగా వీరి తనయని కూడా చూసినట్టయితే మనకు ఏముంటుంది ఇందులో అంటే శ్రీరామమిశ్ర పద పంకజ చంచరీకం శ్రీయామునార్య వరిం పుత్రం అహం గుణాఢ్యం శ్రీరంగరాజకరుణా పరిణామదత్తం శ్రీభాష్యకార శరణం వరరంగమీడే. దీనికి ఏంటండి ఇప్పుడు మనం చెప్పుకున్నదే. శ్రీరామమిశ్రులు అంటే మణిక్కాల నంబి అంటారు ఆయనను. వీరి పాద తామరలయందు తుమ్మెదలాగా ఉన్నారట వీరు. ఎవరు? ఈ తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్. మరి శ్రీరంగనాథుని కర్ణతోని జన్మించారు. శ్రీయామనాచార్యుల సత్పుత్రులు, కళ్యాణ గుణములను కలిగిన శ్రీరామానుజులకు ఆచార్యులైనరు. ఇటువంటి వారు తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ అని వారిని మనము ఆశ్రయిస్తున్నాము. ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. ఎంత గొప్పవాళ్ళండి వీళ్ళందరి గురించి. ఈ విధంగా మనం తెలుసుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతం. కాబట్టి అందరూ చక్కగా వినండి, ఆదరించండి. మరి వారి పాదాలకు మనసులో నమస్కరించుకోండి. మీకు కష్టము, ఇబ్బంది లేదు అనుకుంటే లైక్ చేయండి. అదేవిధంగా ఆచార్య దివ్య తిరువడిగలే శరణం అని కామెంట్ పెట్టండి. మరి నమస్కరించుకోండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.